మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మీ స్పందన ఏంటి దీనిపైన? సో దీని మీద పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. గౌరవం పొందడం అనేటువంటిది సాధారణం. ఎవరికైనా గౌరవం దొరుకుతుంది, నాకన్నా మీకైనా. దాన్ని నిలబెట్టుకోవడం బాధ్యత. ఈరోజు నేను ఇంత పొడవనే చెప్పుకుంటే తప్పేం ఉంది. ఆయనది రాజకీయ పార్టీనే, ఆయన ఎదగాలనుకుంటాడు. ఎంతసేపు డిప్యూటీ సీఎంగానే ఉండిపోవాలని ఆయన అనుకోడు కదా. ఆయన ఉద్దేశించి డైరెక్ట్గా పేరు పెట్టి అనకపోయినా ఆయనే అన్నట్టుగా అన్వయించుకుంటున్నారు అందరూ. అటువంటిప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. 2019లో ఆయన 135 సీట్లు పోటీ చేస్తే చంద్రబాబు గారిని ఒక శాతం సంపేతల్లో కూడా ఇవాళ కలిసిపోయి అందరూ తిరుగుతున్నారు కదా. రాజకీయాలు ఇన్ని సహజం. ఆ క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం ఏదో మనం నిలబడ్డాం, వాళ్ళని నిలబెట్టామని చెప్పేసి చెప్పుంటాడే తప్ప అది ఇంటెన్షనల్గా తెలుగుదేశం పార్టీని లేదంటే తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని కించపరచాలను అతను చెప్పినటువంటి మాటలైతే కాదు అని నేను క్లారిటీగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది. దీని మీద పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడినా నిలబడ్డాం, మన పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామనే వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ సుజిత్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆయన స్పందన తెలుసుకుందాం. సుజిత్ గారు చెప్పండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యల పట్ల ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ స్పందన ఏంటి దీనిపైన? సో దీని మీద పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే నాకైతే ఏం కనిపించట్లేదండి. వాస్తవానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి స్వంతంగా ఒక రాజకీయ పార్టీ ఉంది. అతని పార్టీ జనసేన పార్టీ. దానికి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ నిన్న 12వ సంవత్సరం సో పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్నారు. నేను ఒక సింపుల్ లాజిక్ క్వశ్చన్ చెప్తానండి. ఎంత పొత్తులో ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ వచ్చి పద్దాకులు చంద్రబాబు నాయుడు శక్తి సామర్థ్యాల వల్లే మనం గెలిచాము 21 సీట్లు, నారా లోకేష్ పొలిటికల్ స్ట్రాటజీస్ వల్లే మనకు 2 ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పేసి పద్దాకులు బాకాలు కొట్టాడు కదా. అతనికి ఒక రాజకీయ పార్టీ ఉంది, అతనికి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం ఏదో మనం నిలబడ్డాం, వాళ్ళని నిలబెట్టామని చెప్పేసి చెప్పుంటాడే తప్ప అది ఇంటెన్షనల్గా తెలుగుదేశం పార్టీని లేదంటే తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని కించపరచాలను అతను చెప్పినటువంటి మాటలైతే కాదు అని నేను క్లారిటీగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది. దీని మీద పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే సింపుల్ అండి, అతనికి ఒక రాజకీయ పార్టీ ఉంది, అతనికి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొద్దున లేస్తే ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. గత 9 నెలలుగా లేదంటే పొత్తు పొడిచినప్పటి నుంచి కూడా చూసుకుంటే గనక నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సందర్భం దొరికిన ప్రతిసారి స్టేజ్ ని షేర్ చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విధి విధానాల మీద వాళ్ళ గళాన్ని విలిపించడం, వాళ్ళ పోరాటాలు చేయడం ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ కి రాజకీయ అవగాహన అనేది శూన్యం. అతనికి ఏ మాత్రం కూడా ఆవగింజంతా కూడా రాజకీయ అవగాహన లేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అతను వెళ్తా ఉన్నాడే తప్ప ఇంకొకటి కాదు. అతను సొంతంగా ఎదగడం లేదు, ఎదగలేడు కూడా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని సోషల్ మీడియా వేదికగా లేదంటే గనక వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసేటటువంటి మీడియాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అదొక బలమైన ముద్ర పవన్ కళ్యాణ్ మీద పడేటటువంటి అవకాశం కూడా ఉంది. దానికి ఏం చేయాలి?
వాళ్ళ క్యాడర్ని అటువంటి ప్రలోభాలలో ఏదైనా కానీ పడేటటువంటి అవకాశం ఉంటే గనక వాళ్ళ క్యాడర్ని ఈయన యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ క్యాడర్ని ఉత్తేజపరుస్తూ ఉండాలి. వాళ్ళ క్యాడర్కి అతను మనం ఎవరి దగ్గర లొంగి బతకట్లేదు, మనం ఎవరికి తలొంచి బతకట్లేదు, మనం ఎవరికి ఊడిగం చెయ్యట్లేదు, మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే అతను నిన్న చేయడం జరిగిందనమాట. మనము బాధపడిపోవాల్సిన అవసరం ఏముంది? ఏం పవన్ కళ్యాణ్కి తెలియదా? 43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి గ్రామ వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉందనే విషయం పవన్ కళ్యాణ్కి తెలియదా? పోలింగ్ బూత్ లో పోల్ మేనేజ్మెంట్ చేసేదానికి ఆ పార్టీకి ఎంత స్ట్రక్చర్ ఉంది, ఎంత మెకానిజం ఉంది అనే విషయాలు పవన్ కళ్యాణ్కి తెలిసింది కాదా? లేకపోతే ఇంకా ముందుకెళ్దాం. 2019లో జగన్ వేవ్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటు పర్సెంటేజ్ ఎంత? 39.5, అంటే ఆల్మోస్ట్ 40% ఓటింగ్ ఉంది. ఓకేనా? ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంటారా? లేకపోతే కన్నా 2014కి వెళ్తే 2014లో తెలుగుదేశం పార్టీకి దాదాపు 43 లేదా 44% ఓటింగ్ వచ్చింది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఇంకా ముందుకెళ్తే 2009కి వెళ్దాం. పిఆర్పి అనే ప్రజారాజ్యం అనే పార్టీ తన సొంత అన్న చిరంజీవి గారు ఏర్పాటు చేసినా కూడా కాంగ్రెస్ ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో తెలుగుదేశం పార్టీ దాదాపు 43% ఓటింగ్ ని తెచ్చుకునిందిగా. కన్సిస్టెంట్ గా తెలుగుదేశం పార్టీ తన మార్క్ అయితే చూపిస్తా ఉంది పాలిటిక్స్ లో. గెలుపు ఓటమినది ఇప్పుడు సీట్ల ప్రకారంగా చూసుకుంటే గనక గెలవచ్చు, ఓడచ్చు, అది వేరే విషయం. కానీ ఓటు పర్సెంటేజ్ ని మనం లెక్కేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 నాకు 11 సీట్లు ఉంటే ఏమైంది, నాకు 40% ఓటింగ్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అదే లెక్కని ఇక్కడ అన్వయించుకుంటే గనక తెలుగుదేశం పార్టీకి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా 40, 42, 43 ఈ శాతంతో వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తా వస్తా ఉన్నారు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడిపోయింది, ఎప్పుడు పడిపోయింది, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిలబెట్టారు? సో ఆ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయమా? పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక పెద్ద పార్టీతో నేను అలైన్ అయితే నా పార్టీ కూడా సస్టైన్ అవుతుంది. లేకపోతే గనక 2019లో ఆయన 135 సీట్లు పోటీ చేస్తే 125, 120 అనుకుంటా, నాకు తెలిసినంత వరకు గుర్తులేదు, 5 ఏళ్ల క్రితంది కదా. దాదాపు ఆయనకి డిపాజిట్లు దక్కలేదు. అతని శక్తి సామర్థ్యాలు అతనికి క్లారిటీగా తెలుసు. ఈ రోజు నేను ఇంత పొడవనే అని చెప్పుకుంటే తప్పేం ఉంది? ఆయనది రాజకీయ పార్టీనే, ఆయన ఎదగాలనుకుంటాడు. ఎంతసేపు డిప్యూటీ సీఎం గానే ఉండిపోవాలని ఆయన అనుకోడు కదా. సీఎం అవ్వాలని ఆయనకు ఉంటది, ఆయన ఓట్ పర్సెంటేజ్ పెంచుకోవాలని ఆయనకు ఉంటది. ఓటు పర్సెంటేజ్ పెంచుకోవాలంటే క్యాడర్ ని యాక్టివేట్ చేయాలి. క్యాడర్ యాక్టివేట్ అయిందంటే 30 మందిని లేదంటే ఒక 100 మందిని వీళ్ళు ప్రోత్సహిస్తారనమాట. లేదంటే కనుక వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు క్యాడర్. సో అతని పార్టీని నిలబెట్టుకోవడం కోసం, అతని పార్టీని లాంగ్ రన్ లో సస్టైనబిలిటీ కోసం అని చెప్పేసి అతని పార్టీ క్యాడర్ కి ఏదో ఉత్సాహభరితంగా ఉండడం కోసం ఒక 4 మాటలు చెప్పాడని అనుకుందాం. దానికి తెలుగుదేశం పార్టీలు అంత గుడ్డలు దించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేస్తారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేది తెలియదా? లోకల్ బాడీస్ లో వాళ్ళు ఏ విధంగా ఫైటింగ్ చేస్తారనేది ఆ పార్టీ క్యాడర్ కి తెలియదా? ఇప్పుడు జనసేనతో అలయన్ అవ్వక ముందే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తూర్పు రాయలసీమలో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. పట్టభద్రులు ఎవరు గెలిచారు? తెలుగుదేశం పార్టీనే కాదు గెలిచింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత పరిపాలనలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు జరిగితే ఎలక్షన్లు 3 సీట్లు 3కి 3 వాళ్ళే గెలిచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో ఎక్కడ తెలుగుదేశం పార్టీ పడిపోయింది, ఎప్పుడు పడిపోయింది, ఎవరొచ్చి ఆ పార్టీని నిలబెట్టారు? నేను ఓపెన్ గా మాట్లాడతానండి, దీంట్లో మనం ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ పడిపోయిందని చెప్పేసి ఎవరో అనుకోవడమే తప్ప ఆ పార్టీ ఎప్పుడు పడలేదు, ఎప్పటికీ పడదు కూడా. ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంతకంటే 40 మాటలు ఎక్కువే మాట్లాడతారు. బీజేపీ పార్టీ ఈ రోజు దేశం మొత్తం విస్తరించిపోయింది. కానీ ఇదే బీజేపీ పార్టీకి ఆ రోజు హన్మకొండలో సీటును త్యాగం చేసుకొని పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు గనక ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీని చంపాలనుకుంటే ఆ రోజు చంపేసేది. వాస్తవం కాదా ఇది? ఎవరికి తెలియని కథలు ఇవన్నీ. ఇట్లా ఆయన పార్టీని సస్టైనబిలిటీ కోసమని, ఆయన కార్యకర్తల్ని ప్రోత్సహించుకోవడం కోసం అని చెప్పేసి చెప్పినటువంటి మాటల్ని నీ మీడియా వాళ్ళు హైలైట్ చేస్తా ఉన్నారు, దుమారం లేపుతా ఉన్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దగా దీని గురించి పట్టించుకోరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటనేది. సో మీ మీడియా వాళ్ళు కూడా పుల్లలు పెట్టడం మానేస్తే బాగుంటుంది.
సార్, నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిన అడుగు ముందుకేసాం, పార్టీని నిలబెట్టుకున్నాం, అలాగే 4 దశాబ్దాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత డిసప్పాయింట్ అయ్యి బాధపడుతున్న సందర్భం. సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం శ్రేణులు బాగా ఓన్ చేసుకున్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది మీద యుద్ధంలో ఆయన కలిసి వచ్చాడు. టీడీపీ కేడర్ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తన శృతి కలిపాడు గొంతు. దాంతో ఏమవుతుంది, లైక్ మైండెడ్ ఉమ్మడి శత్రువు మీద యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు సహజంగానే టీడీపీ ప్రధాన పక్షం కాబట్టి వాళ్ళ పోరాటం అధికంగా ఉంటుంది, వాళ్ళ గాయాలు కూడా అధికంగా తగులుతాయి. వాళ్ళ కేడర్కి కూడా గాయాలు తగిలి చాలా మంది చంపేశారు, వేధించారు, జైల్లో పెట్టారు, గృహ నిర్బంధాలు, ఆటంకాలు, అడ్డగింతలు రకరకాల. కాబట్టి సహజంగానే కొంచెం గాయం తాలూకు నొప్పి ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గాయపరిచారు, మాటల ద్వారా గాయపరిచారు, ఆయన కించపరిచారు, పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, వ్యక్తిత్వాహరణం చేశారు, పోసాని కృష్ణమురళి లాంటి పనికిమాల భోగి చేత మాట్లాడిచ్చారు. ఇవన్నీ విన్నాం మనం. కాబట్టి ఆయన బాధితుడే. సహజంగానే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి గతంలో ఆయన పార్టీ ఆవిర్భావం తర్వాత చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. ఆయన పార్టీ పెట్టిన రోజే చంద్రబాబు గారి గురించి మాట్లాడమన్నారు. స్టేజ్ మీద ఏం మాట్లాడాడైనా చంద్రబాబు గారు మంచోడు అన్నాడు. అంటే 100 మాటల్లో చెప్పాల్సింది ఒక మాటలో చెప్పాడు. తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు. అది గతించిన గతం. 2019 వరకు వచ్చేటప్పటికి ఆయన విభేదించాడు. ఆయన ఇష్టం, అభిప్రాయ భేదాలు రావచ్చు, వ్యక్తిగత కక్షలు కాదు, అభిప్రాయ భేదాలు అన్నాడు. ఆయన దారిలో ఆయన వెళ్ళాడు, విఫలమయ్యాడు ఆ ప్రయత్నంలో. తర్వాత మళ్ళీ ఆయన పోరాటం ఆయన చేసుకున్నాడు. ఆయనకి సమయం చిక్కినప్పుడల్లా పోరాటం చేశాడు. అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కీలకమైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ శ్రేణులు నాయకులు ఏదైతే చెప్తున్నారో దానికి మద్దతుగా ఒత్తాసుగా మాట్లాడాడు, వాళ్ళకి మద్దతు ఇచ్చాడు, వాళ్ళ వెనకాల నిలబడ్డాడు. టీడీపీ శ్రేణుల్ని మెప్పించింది. ఆయన కూడా కొంచెం అనుమానాలు ఉన్నా, మొదటి మాట్లాడుకుంటే కొంచెం అనుమానాలు ఉన్నాయి, అయినా సరే వాళ్ళు స్వాగతించారు. అన్నట్లుకన్నా మన లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ జరిగింది విజయనగరంలో. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అంటే టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పరుల్ని, చంద్రబాబు లోకేష్ గారి పర్సనల్ అభిమానుల్ని మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచింపజేసింది. వాళ్ళందరికీ ఒక రకమైన పాజిటివ్ దృక్పథంలో రావడానికి కారణమైన ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం, పరిణితి చెందిన ప్రసంగం. ఆయన మొత్తం ప్రసంగాల్లో కల్లా హైలైట్ అయిన ప్రసంగం ఆ యోగాళం ముగింపు సభలో. అందులో ఆయన ఒక మాట చెప్పాడు చంద్రబాబు గారి గురించి. ఆయన ఏమన్నాడంటే, క్లమోర్మైన దాడిలో 20 అడుగులు 10 అడుగుల పైకి ఎగిరి పడిన కారులోంచి దుమ్ము దులుపుకుంటా నిటారుగా నిలబడి బయటకు వచ్చి నడు రాజకీయం చేద్దాం పద నడు అని చెప్పి వచ్చాడు కదా, అది కదా ధీరోదాత్తుడి లక్షణం. అలాగా ఆయన కొంచెం హైలైట్ బ్రహ్మాండ. అంటే మనాటోళ్ళు 300 మంది చెప్తూ ఉంటారు చంద్రబాబు గారు సూపర్ అని, 300 మంది చెప్తారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా. కానీ ఒక పవర్ఫుల్ వాయిస్, ఒక పవర్ఫుల్ పర్సన్ తోటి నోట్ల నుంచి వస్తే దానికి ఎక్కువ విలువ, సాంద్రత ఉంటుంది. అది గట్టిగా పేలింది. జనాలు అందరూ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓన్ చేసేసుకున్నారు. కొంతమంది అయితే బాబు గారు లోకేష్ గారి కంటే ఎక్కువ ఓన్ చేసుకున్నారు. ఇది నిజం. మరాఠోళ్ళు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పట్ల చిత్తశుద్ధితోటే మాట్లాడతాం. ఎందుకంటే ఆయనలో కొన్ని లక్షణాలు నాకు నచ్చినట్టు మాట్లాడివ్వండి. ఏదైనా నచ్చబోతే నచ్చలేదని చెప్తాం. మొహమాట ఉంది మనకి, మనకి చుట్టరికి ఏమైనా ఉందా? అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అప్పటికప్పుడు అవసరార్థం వచ్చింది కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు. ఎలాగంటే ఆ క్లెమోర్మోయిన్ దాడిలో చంద్రబాబు గారు బతికి పట్టకట్టినప్పుడు, ఆ దాడి జరిగినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన హీరోగా ఉన్నాడు. జానీ సినిమా షూటింగ్ జరుగుతుంది, ఈయన దర్శకుడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మిగతా పరిశ్రమ అంతా ఎలా స్పందించిందో తెలియదు కానీ ఆ రోజు షూటింగ్ రద్దు చేసాడు. దానికి నిరసనగా షూటింగ్ రద్దు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. చాలా మంది తెలియదు ఈ విషయం. అప్పటి నుంచి ఆయన మీద సదుద్దేశం, మంచి గౌరవం, పాజిటివ్ బాబు గారి పట్ల ఒక అడ్మిరేషన్ ఉంది ఆయనకి. అప్పటికప్పుడు వచ్చిన ప్రేమ కాదు అది. కాబట్టే గుండె లోతుల నుంచి ఆ మాట వచ్చింది. ఇప్పుడు నిన్న మాట్లాడింది ఎన్నికలప్పుడు, ఎన్నికల తర్వాత అనేక సందర్భాల్లో, లేదా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బాండింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు, ముందు 10 ఏళ్ళు కలిసి ఉంటా ఉన్నాడు. 10 ఏళ్ళు కాదురా బాబు, 15 ఏళ్ళు ఉంటాం, మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తిరిగిలేదులే, జగన్ గారి ముఖం ఎవరు చూడక్కర్లేదు అనుకున్నారు. అయితే నిన్న దురదృష్టకరం ఏంటంటే, యాక్చువల్గా నిన్న ఆవిర్భావ సభ బ్రహ్మాండంగా జరగాలి, విజయోత్సవ సభది. ఆ పార్టీ 100% ఎన్నికల ఫలితాలు సాధించింది. 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాల్లో గెలుచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 100% స్ట్రైక్ రేట్. ఎంపీలు కూడా అలా గెలుచుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఆవిర్భావ సభ 24లో జరిగింది, ఇప్పుడు 25, 23లో జరిగినప్పుడు, 24లో జరిగినప్పుడు, 24లో జరిగినప్పుడు ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. 23లో జరిగినప్పుడు ఆయన ప్రకటన చేశాడు,
22లో జరిగినప్పుడు కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా అని ఒక ప్రశ్న వేసి దాంట్లో ఇండైరెక్ట్గా ఆయన ఏమనుకుంటాడో చెప్పేసాడు, ఎవరి వైపు నిలబడదలుచుకున్నాడో చెప్పాడు. తర్వాత ఓట్లు చీలనివ్వనన్నాడు ఇంకో సభలో, అంటే డైరెక్ట్ కన్ఫర్మ్ చేశాడు. అప్పుడు జనాలందరూ కూడా ఆహ్వానించారు, ఎందుకంటే ఒక పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులు మాత్రమే యుద్ధం చేయలేదు, పాండవులకు సంబంధించి సమస్త రాజులు వీళ్ళ భావజాలంతో ఏకీభవించిన వాళ్ళందరూ కూడా వచ్చి చేరి ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అలాంటిది ఇది ఒక అన్యాయాన్ని తొలపడు. రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు రాముడు, వాలి, సుగ్రీవులు కూడా వచ్చారు, అంతా కలిసి పోరాడారు. కాబట్టి దాన్ని అల్టిమేట్ గా రాముడి విజయంగానే క్లెయిమ్ చేసుకుంటారు ఎవరన్నా, సహజం అది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు తగ్గున్నాడు. వాళ్ళు కూడా స్పేస్ ఉన్న లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, చాలా గౌరవం ఇచ్చారు. వాళ్ళ మధ్య బాండింగ్ బ్రహ్మాండంగా ఉంది, దాన్ని ఎవడ ప్రశ్నించలేడు, అనుమానించలేడు. కానీ నిన్న జరిగిన సభ కొంచెం అపశృతిలాంటిది. తొక్కిసలాటలో మరణాలు సంభవించలేదు కానీ ఒక అపశృతి పలికినట్టే. ఎందుకంటే నాగబాబు గారు మాట్లాడినప్పుడు అది కొంచెం రాంగ్ సౌండ్ వినిపించింది. ఒక మంచి సంగీతం పాట వింటున్నప్పుడు అపస్వరం, అపశృతి, అపశబ్దం వినపడితే ఎలా ఉంటుందో అలా కొంచెం కొలుకుమంటుంది. వర్మ గారి విషయం కానీ అది కొంచెం వాళ్ళు సవరించుకుంటుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, అది నిజమై ఉండొచ్చు. వాళ్ళకి వర్మ గారికి ఆ ఎలక్షన్లో ఏం జరిగిందో బిహైండ్ ది స్క్రీన్ మనం ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏం జరిగిందో, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పడ్డారో ఇతనితో ఎవరికి తెలియదు. ప్రజలకు మాత్రం కనిపించింది ఏంటంటే వర్మ గారు దగ్గరుండి గెలిపించాడు, పార్టీ ఆదేశాల ప్రకారం పొత్తు ధర్మాన్ని పాటించాడు. ఇవాళ ఎమ్మెల్సీ సీట్ అతను రాకపోయినా, అతని పదవి ఏం రాకపోయినా, ఆల్రెడీ 9 నెలలు అయినా కానీ ఆయన గుర్తింపు లేకపోయినా కానీ ఇవాళకి పార్టీ బాధ్యుడే ఉన్నాడు అనేటువంటిది, అందరికీ చూస్తున్నారు కాబట్టి ఆయన మీద సానుభూతి ఉంది. అలాంటి టైంలో ఆయన ఉద్దేశించి డైరెక్ట్గా పేరు పెట్టి అనకపోయినా ఆయనే అన్నట్టుగా అన్వయించుకుంటున్నారు అందరూ. అటువంటిప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. గౌరవం పొందడం అనేటువంటిది సాధారణం. ఎవరికైనా గౌరవం దొరుకుతుంది, నాకైనా మీకైనా. దాన్ని నిలబెట్టుకోవడం బాధ్యత. ఇప్పుడు వాళ్ళు పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకత్వం, అగ్ర నాయకత్వం సహా మాలాంటి వాళ్ళు అందరూ కూడా, తటస్థులు అందరం కూడా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అభిమానం ఉంది ఆయన పట్ల పాజిటివ్ దొరికిపోతుంటే పార్టీ ఆవిర్భావం మీకు శుభాకాంక్షలు పార్టీ వాళ్ళు మన అంకాలను గట్టి చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, విక్రించినట్టు ఉంది కొంచెం. అది కొంచెం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీలో వాళ్ళనే వాళ్ళు సహించరు, కొంతమంది ఎక్కువ మాట్లాడతారు. ఆ పార్టీలో కూడా టీడీపీ శ్రేణులతో ఉన్న డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరు ప్రేరేపించబడిన వాళ్ళు కాదు. వాళ్ళు అంతరాత్మ ప్రబోధానుసారం మాట్లాడతారు. ఆ పార్టీలో అధినాయకుడికే ఎదురు తిరిగిన మనుషులు. సెల్ఫ్ రెస్పెక్ట్ అని కాదండి, విధానం కరెక్ట్గా లేదనుకుంటే ఎదురు తిరుగుతారు, మొహమాట లేకుండా మాట్లాడతారు, అవసరం అందరూ కలిసి పనిచేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 4 దశాబ్దాల పార్టీ మనం నిలబడ్డం, ఆ పార్టీ నిలబెట్టాం అన్నదాన్ని కొంచెం నెగిటివ్ గా తీసుకున్నారు. కానీ ఆయన తర్వాత చాలా బాగా మాట్లాడాడు. అనే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఎందా చెప్పిందంతా మళ్ళీ చెప్పాడు. ఇదివరకు యువగాళం సభ ముగింపు సభలో మాట్లాడిన మాట మళ్ళీ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు తోటి మేము ప్రయాణం చేస్తున్నాం, మనం అందరం కలిసి పనిచేయాలి, ఇవన్నీ చెప్పుకున్నారు. ఇది టీవీ కప్ లో తుఫాన్ లాగా టీడీపీ శ్రేణులు కూడా కొద్దిగా సమయం పాటిస్తే బాగుంటుంది. ఇంకా ఎందుకంటే వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోదగిందే, ఒళ్ళు మండిపోద్ది ఎవరికైనా సరే. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది జనసేన కూడా మేలు కాదు, ఎందుకంటే లీడర్లను ఒకళ్ళు ప్రేమగా ఉంటే సరిపోదు. లీడర్లో మేము ఇద్దరం కలుసుకున్నాం, కౌలించుకున్నాం అనుకుంటే కాదరదు. కేడర్ని కూడా మెప్పించాలి. టీడీపీ నాయకత్వం జనసేన కేడర్ని మెప్పించాలి. జనసేన కేడర్ని మెప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రతిభను గౌరవిస్తాడు, మన వాడు భలే గౌరవిస్తున్నారా బాబు అనుకుంటారు, తృప్తిగా ఉంటారు. అలాగే టీడీపీ కేడర్ని కూడా గౌరవించినట్టు ఉండాలి. మన ఇద్దరం కలిసిపోతే మన వెనకాల ఉన్న వాళ్ళు కలవాలని రూల్ ఏముంటుంది? చేత గీసి దాటొద్దురా అంటే వాళ్ళ వరకు ఓటేస్తారు, కానీ మళ్ళీ చెప్పాలి కదా ఇంకో 10 మందికి. ఒక్కటి కేడర్ కార్యకర్తలు ఓటేస్తేనే గెలవరు కదా, వాళ్ళు 10 మందికి చెప్పాలా, దాని పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేయాలి. అలాగా టీడీపీ కేడర్ని ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని, దాన్ని జడగొట్టుకోకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని జనసేనతో పాటు టీడీపీ కేడర్ కూడా ఓన్ చేసేసుకున్నారు. ఆయన మీద ఏకవాళ్ళని రావడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జగనాలు తిట్టారని కూడా టీడీపీ కేడర్ ఎలాగైతే మాలాటోళ్ళని కూడా తోలు తీసేసాం పోసానికి ఇష్టం ఇంకటనే ఆయన మాట్లాడితే ఊరుకోలేదు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళలో నార చుట్టిన నాటు బాంబు అని చెప్పి అసలు ఆయన చూస్తే నాకు ఎలా కనిపిస్తుంది. ఆయన పరిణితి చెందిన ప్రసంగాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య. ఎందుకు పొరపాటు పడిందో వాళ్ళు కొంచెం చూసుకోవాలి జాతకాలు. ఎందుకంటే వేదికల మీద మాట్లాడినప్పుడు మన ఉత్సాహం ఇవ్వడానికి, వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహపరచడానికి అలా చెప్తారు. చెప్పుకుంటే దాని ఇంకో రకంగా దాని విజయోత్సవలాగా భలే గెలిచాం మనం అందరం. ఇక ఈ రానే ఈ జనంలోనే అలాగేలా మాట్లాడుకుని వాళ్ళు ఉత్సాహపరచాలి. కానీ వాళ్ళ ముందు పక్కనే చంద్రశేఖర రెడ్డి కనపడుతున్నాడు, బూతులు తిట్టినాడు. వాళ్ళు ఏమి చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు దెబ్బలాడుకుంటే ఏమవుతుంది, వాళ్ళు వ్యాఖ్యానాలు చేసుకుంటే ఏమవుతుందంటే ఏ చంద్రశేఖర రెడ్డి నీ జీవితంలో నేను మళ్ళీ గడప అసెంబ్లీ తొక్కనేమను, నీ లోపల ఏం చేస్తానంటే ఇంకే ఎక్కువ సంతోషపడతారు వాళ్ళు. అలాంటివి చెప్పుకోవాలా అంటే మనం చెప్పే అంత ప్రోబ్లం కాదనుకోండి, సూచనల కింద హితవు కింద తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇంక మనం ఏం చెప్పుకున్న ప్రయోజనం లేదు, దాన్ని కవర్ చేసుకుంటారులేండి. ఏముంది, రేపు పొద్దున నాగబాబు గారు మంత్రి పదవి ఇస్తారు, మంత్రి పదవి గ్యారంటీ ఇస్తారు కదా, రాస్తారు కదా. ఆ మంత్రి పదవి ఇచ్చినప్పుడు నోట్ల నుంచి నోట్ల వచ్చేలా ఊడేస్తాడు, మళ్ళీ అందరూ హ్యాపీ అంటే దీని గురించి పెద్ద విషయం తీసుకో. ఒకళ్ళు తిట్టుకున్న వాళ్ళు చంద్రబాబు గారిని ఒక శాతం సంపేతన్న వాళ్ళు కూడా వాళ్ళు కలిసిపోయి అందరూ తిరుగుతున్నారు కదా. రాజకీయాలు ఇన్ని సహజం. ఏంటంటే క్యాడర్ మనసులో గాయపడకుండా చూసుకోవాలి, కలిసి ప్రయాణం చేయాలి, అది ఒకటి చూసుకోవాలి. వీళ్ళైనా వాళ్ళైనా.